యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేతనీ అని గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులిద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని నిప్పి తోలుకుని రండి. ఎవడైనాను మీరెందుకు అలాగూ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభునకు కావాలి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని అక్కడికి తోలి పంపునని చెప్పి వాని పంపాను. వారు ఎలుసుండగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని ఇప్పుచుండగా అక్కడ నిలుస్తున్న వారు కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లని ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగిరి. అందు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లుగా వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసును వద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తన బట్టలను దారి పొరుగున పరిసిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిసిరి. మరియు ముందు వెలుస్తున్న వారును వెనక వచ్చుచున్న వారును, జయము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేసుండిరి. సరండి. అవును. కాబట్టి పిల్లరా, మట్టల ఆదివారం మరి చాలా దానికి ఒక మంచి ఉద్దేశం ఉందన్నమాట. అంటే యేసయ్య ఆఖరి ప్రయాణం, అది ఆఖరి ఊరేగింపు అన్నమాట. అప్పుడు యెరూషలేములో ఇప్పుడు ఏదైనా ఊరేగింపు వెళ్తుంది అనుకోండి, ఊరేగింపు వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, బయటకు వచ్చి అందరూ చూస్తారు. సరే, ఏంటి కేకలేంటి, ఏ మైక ఏంటి, ఏదో ఊరేగింపు వెళ్తుందని అందరు చూస్తారు కదండి. అట్లాగే చూడండి, ఆ యెరూషలేములో చూడండి యేసుప్రభు వారు అలాగూ ఆ గాడిద మీద వెళ్తున్నప్పుడు అందరు చూశారట. అందరు చూసి, ఈయనేనా యేసయ్య, సమరయ స్త్రీని రక్షించిన ఆయన ఈయన, జక్కేని రక్షణలోకి నడిపించిన ఆయన ఈయన, 4 రోజులు సమాధిలో ఉన్న ఆయన, లాజర్ని బయటికి రప్పించిన ఆయన ఈయన అని ఎంతోమంది సంతోషించారండి, చూశారంట. ఆ రోజున ప్రభువుని చూడగానే అమ్మో, ఆయనలో దీనత్వం, ఆయనలో ఆశీర్వాదం చూసి చాలామంది ప్రభువుని నమ్ముకున్నారట. చూడండి. అవును. కాబట్టి పిల్లరా చూడండి, ఆ ఎదురుగున్న గ్రామానికి వెళ్ళండి అని 2 శిష్యులైన వారు పంపించారట. సర్లే వెళ్తుంటే ఒక గాడిద కాపాడద్దయా, దాన్ని ఇప్పండి అన్నాడట. కట్టబడి ఉన్న గాడిద. ఏ గాడిదమ్మా అది? కట్టబడి ఉన్న గాడిద. సర్లే వాళ్ళు వెళ్ళి ఆ కట్లు తీస్తున్నారట. కట్లు తీస్తుంటే వాళ్ళు ఊరుకుంటారండి. అబ్బాయి ఎవరు, అబ్బాయి ఎవరు మీరు, ఏంటి మా గాడిద నిప్పుతున్నారేంటి, ఎవరయ్యా మీరు అంటే, అయ్యా ఈ గాడిది ప్రభు కావాలంట, చెప్పమన్నారయ్యా అన్నారట. ఏంటి, మా గాడిద దగ్గరికి ప్రభు పంపించారు మిమ్మల్ని? స్వయంగా యేసు ప్రభువారే. ఎందుకంటే ఆ ఏరియాలో ప్రభు అంటే తెలుసు, అక్కడ ఆయన కొన్ని అద్భుతాలు జరిగించారు. సరే, మొత్తానికి ఆ గాడిద ఇంటి వాండర్ గారు యేసు ప్రభు అంటే తెలుసు ఆయనకి. అమ్మో, మా ఇంటికి పంపించారు యేసయ్య, మా గాడిదను కోరుకున్నారా, ఎంత భాగ్యం, తీసుకెళ్ళండి అయ్యా, తీసుకెళ్ళండి. ప్రభు కావాల్సి వస్తే దానికన్నా భాగ్యం ఉంది. మేము ఏదో ఉపయోగించుకోవాలనుకున్నాం, కానీ ప్రభువుకు ఉపయోగిస్తే ఇంకా మంచిదిగా తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు ఆ కట్లన్నీ తీసారు. చూడండి, ఆ గాడిద ప్రభు దగ్గరికి వస్తూ ఉంది. ఎంత సంతోషం లేరా. అవును. ఇంకోటి తెలుసా, నువ్వు ప్రభు కావాలి, నువ్వు ప్రభు కావాలి. చూడండి. అవును. చాలా మంది కట్టబడిన స్థితిలో ఉంటున్నారు. ఈ దినాలు అపవాది కొన్ని కట్లు కట్టేస్తూ ఉన్నాడు. సినిమా అనే కట్టు, ఫోన్ అనే కట్టు, చూడండి, పాపం అనే కట్టు, చూడండి, స్వేచ్ఛ అనే కట్టు, చూడండి, సిగరెట్ అనే కట్టు, తాగుడు అనే కట్టు, పేకాట అనే కట్టు, అన్యాచారం అనే కట్టు, చూడండి, శరీరాశ అనే కట్టు, చూడండి, కులం అనే కట్టు, చూడండి, కట్నం అనే కట్లు, ఎన్నో కట్లు చేత అపవాది కట్టేస్తూ ఉన్నాడు. ఇన్ని కట్లు మనకు ఉన్నాయని కూడా తెలియదు.
సరేండి. ఆ యెషయా గ్రంథం మీరు 58వ అధ్యాయం చదివితే అక్కడ ఉపవాస ప్రార్థనలో ఏం చెప్పారంటే, దుర్మార్గుడు కట్టిన కట్లను ఇప్పటయు కాడుమాను మేకులు. సరేండి, దుర్మార్గుడు కట్టే చాలా కట్లు కడతా ఉన్నాడు, చాలా కట్లు కట్టేశాడు. సరేండి, ఎందుకంటే దానికి బందీ అయిపోతూ ఉన్నారు. ఏంటి, నేనేంటి, ఈ కట్టేంటి? జానుడు సిగరెట్ కోసం పరలోకాన్ని, యుగయుగాలు తరతరం ఉన్న పరలోకాన్ని పోగొట్టుకున్నంత అజ్ఞానం ఏంటి? నా శరీరాన్ని నేను ఎందుకు బెల్టుతో కొట్టుకోకూడదు? నాకెందుకు జయము రాదు? ఈ పాపమేంటి? ఈ మోహం సూపులేంటి? ఈ శరీర ఆశలేంటి? చూడండి, ఈ చెడ్డ మనస్సు ఏంటి? నా మీద నిలబడి చేస్తాం ఏంటి? నేను ఎవరిని? దేవుని బిడ్డను కదా. నేను కళ్ళు మూస్తే పరలోకం వెళ్ళాలి కదా. నేను ఎందుకు అలాగ ఉంటున్నాను? బంధించబడి ఉండటమేంటి? నేను దేవుని మోసే గాడిదగా ఉండాలి కానీ చూడండి ఆ అపవాదుని మోసే విధానం ఉండటమేంటి అని ఏమైనా ఆలోచన ఉంటుందండి ప్రజలకి? సరేండి, ఉంటుందా? అవును. కాబట్టి ఇప్పుడు కట్టబడి ఉన్న కట్టబడి స్థితిలో ఉంది ఆ గాడిది. కట్టేశారు. చూడండి, అపవాది కూడా చూడండి. అవును, ఒక ఆయన చెప్పారు, ఏరుగుని చిన్న కర్రతో కట్టేస్తారట. చిన్న కర్రతోనే అంత ఏరుగుని. సరేండి, అది ఎలా సాధ్యం అవుతుంది? ఇలా అంటే వచ్చేస్తుంది కదా. అలా అంటే వచ్చేస్తుంది కానండి, ఏం జరుగుద్దంటే చిన్నప్పుడు అదే కర్రతో కట్టేస్తే అది కూడా ప్రయత్నం చేస్తుంది లాగటానికి, కానీ ఆ చిన్న ఏనుకై అది కదలదు. కదలిపోయేటప్పటికి నన్ను కట్టేశారు కదా, ఇది లాగలేను కదా, నా బలం సాలదు కదా, నా వల్ల అవ్వదు కదా అని అది అట్లాగ అలవాటు అయిపోద్దట. ఎంత పెద్ద అయినా సరే అది దాన్ని లాక్కునే పరిస్థితి ఉన్నా సరే లాగదంట. ఎందుకంటే చిన్నప్పుడు కట్టేశారు, ఇక అంతే అనుకుంటుందంట దాని మనసు. అది ఏనుగు పెరుగుద్ది కానీ మనసు పెరగదంట. ఇలారా చూడండి, అసలు వాక్యం వింటున్నప్పుడు కట్టులు తెగిపోవాలండి. నాకు ఇలువ ఉండాలి, ఒక సాక్ష్యం ఉండాలి. సరేండి, నేను ఒక నీతిమంతుడిగా ఉండాలి, నేను దేవుని మోసే విధానంగా ఉండాలి, దేవుడికి నేను కావాలి. సరే, దేవుని సేవకులు బత్సింగ్ అని అన్నారంట, దేవుడు నువ్వు నాకు కావాలయా, నా పని చేయాలయా అన్నారట. పని చేయాలంటే ఆయన అన్నారట, అప్పుడే లండన్లో ఇంజనీరింగ్ చదివి ఆయన వచ్చారట జాబ్ చేయటానికి. అయ్యా, నేను జాబ్ చేసి 9 సేవకులు పోషింతా, నన్ను వదిలేయండి అన్నారంట దేవుణ్ణి. దేవుడు అన్నాడట, 9 సేవకులు కాదు, నువ్వే కావాలి నాకు అన్నారట. తప్పలేదు ఇక. సరేండి, బత్సింగ్ గారు దేవునికి లోబడ్డారు, దేవుని సేవ చేశారు. ఎంత పరిచర్య అంటే, నాకు బత్సింగ్ గారు అంటే ఎంత ఇష్టమో. సరేండి, ఎంత పరిచర్య చేశారో ఆయన చెప్పడానికి లేదు. ప్రపంచంలో ఆయన కట్టిన సంఘాలు ఎవరు కట్టలేదంట ప్రపంచంలో, మన భారతదేశం కాదండి. సరేండి, దేవుని మహాశక్తి ఎంత బలంగా ఉందో. సరేండి, అవును. కాబట్టి నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? వాడుకోవాలని, నిన్ను వాడుకోవాలని, నిన్ను బలపరచాలని, చూడండి నీ ద్వారా సువార్త వెళ్ళాలని, నీ ద్వారా చూడండి ఆ మనుషులు రక్షించబడాలని, నీ ద్వారా స్వస్థత రావాలని. సరేండి, అవును. కాబట్టి పిల్లరా, అది ప్రభువు కావాలని చెప్పండి. ఎవరన్నా అడిగితే ఎవరు కావాలని? ప్రభు కావాలని చెప్పండి. రాత్రి మేము 12:30 ప్రాంతాల్లో నేను పెద్దబాబు బండి వేసుకుని వెళ్తున్నాం ఆంధ్ర హాస్పిటల్కి. నా ఫోన్ వచ్చిందప్పుడే, ఇలా రాజుగారికి బాగోలేదయ్యా, చూడండి ఆయన ఊపిరి ఆడతలేదు అని చెప్పినప్పుడు, సర్లే మేము 9 మా ఇంట్లో ప్రార్థన చేసాం, నేను వెంటనే బండి తీసుకుని వెళ్ళిపోయాం. సరేండి, ఆ కోనేరు సెంటర్ దగ్గర దరిదాపు 10 మంది పోలీసులు ఆఫ్ చేశారు మమ్మల్ని 12:30 ఆ టైంలో. నా చేతిలో బైబిల్ ఉంది. సరేండి, ఆఫ్ చేసినప్పుడు, అయ్యా ఆంధ్ర హాస్పిటల్లో ఒక బిడ్డ ఉన్నాడు, ఆయన కోసం ప్రార్థన చేయటానికి వెళ్తున్నానయ్యా, నేను పాస్టర్ గారిని, ఇదిగో నా బైబిలు, నేను ప్రార్థన చేయటానికి ఈ టైంని వెళ్తున్నాను అని చెప్పినప్పుడు, సరే వెళ్ళండి అన్నారు, వదిలేశారు. సరేండి, నా చేతిలో ఏముంది? బైబిల్ ఉంది.
సరేండి, దేవుని సేవకులని పాపం ఆ పోలీసు వేసిపెట్టాం. మేము వెళ్ళి చూసి ప్రార్థన చేసి వచ్చింది. దేవుని దయని బట్టి కంగారు పడ్డారు, కానీ సీరియస్గా కానీ మేము కంగారు పడ్డాం, కానీ దేవుని దయని బట్టి బాగానే ఉన్నారు ఆయన. సరేండి, ఆ లివర్ అంతా కూడా వాటర్ వచ్చిందంట, ఆ ఆయాసం వచ్చేసింది, తీస్తూ ఉన్నారు. లేరా చూడండి, మనం యేసును మోసుకెళ్తే, రాత్రి ఏం మోసుకెళ్ళానమ్మా నేను? బైబిల్ మోసుకెళ్ళా. ఏం మోసుకెళ్ళాను? బైబిల్ మోసుకెళ్ళా. కొంతమంది ఏదన్నా బైబిల్ మోయాలంటే వాళ్ళ ఊరు తీసుకెళ్ళాలంటే అంత సిగ్గు. సరేండి, ఎవరన్నా బంధువులు వచ్చారని బైబిల్ కాపాడినవారు. సరేండి, బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను గురించి సువార్త నిమిత్తం ఎవరు సిగ్గుపడతారో రేపొద్దున తండ్రి ఎదుట నేను కూడా సిగ్గుపడతాను. దానియేలు గారంట వాళ్ళ ఇంట్లో బైబిల్ అన్నీ మోసుకెళ్ళేవాళ్ళంట. ఆశీర్వాదం అని అసలు తీసుకొచ్చారు. ప్రభు కావాలా? మా గాడిదని ప్రభు ఉపయోగించుకుంటారా? సరేండి, ఎంత ధన్యత. ఎన్నడూ ఎప్పుడు కూడా దాని మీద ఎవరు కూడా స్వారీ చేయలేదట. సరే, మొత్తానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సరేండి, ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నారాయన. చూడండి, ఆ గాడిద మీద ఎక్కారాయన. సరేండి, అనేక మంది వెనకాల వచ్చున్నారు, ముందులు వచ్చున్నవారు ఓసన్నా జయము. ఓసన్నా జయము అంటే తెలుగులో అర్థం ఏంటంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం. ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం. సరేండి, అవును. సరే, ఈ గాడిద మీద చూడండి ఆయన వెళ్తున్నప్పుడు అనేక మంది పట్టు వస్త్రాలు పరిచారట. సరేండి, అనేక మంది చెట్లు కొమ్మలు నరికి వేసారట. చూడండి, గాడిదని కింద నడవనెత్తలా. అనేక మంది చెట్లు కొమ్మలు నరికి వేసారట. తర్వాత ఏంటంటే వారు మంచి మంచి వస్త్రాలు తీసుకొచ్చి దారిన ఏం చేశారట? పరిచారట. ఇప్పుడు గాడిద దేని మీద నడుస్తుంది? సరేండి, అవును పిల్లరా, వస్త్రాలు వేస్తానికి దేని గుర్తో తెలుసా? ఆయన రాజు. బైబిల్లో యెహూ అని 2 రాజులు గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. యెహూ ఆయన పేరు. ఆయన అభిషేకం చేసినప్పుడు చూడండి, ఆయన వెళ్తున్నప్పుడు బట్టలు దారిన పరిచారు. సరే, రాజులు వెళ్తున్నప్పుడు అభిషేకం చేయబడి రాజులు వెళ్తున్నప్పుడు వస్త్రాలు పరిచి. ఒకసారి చూస్తారా? 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. అంతటా వారు అతివేగముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహోవా రాజు అయి ఉన్నాడని సాటించి. కాబట్టి రాజులు అయినప్పుడు ఏం చేసేవాళ్ళమ్మ? బట్టల కింద బట్టల మీద నడిపించేవాళ్ళు. ఇప్పుడు మరి యేసు ప్రభువుని కూడా ఎక్కడ నడిపిస్తున్నారు? బట్టల మీద. ఆయన రాజు. సరేండి, కాబట్టి పిల్లరా అందరు యేసన్నా జయము, ఓసన్నా జయము అంటుంటే ఆ ఊర్లో యెరూషలేములో ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. అమ్మో చూడండి, ఈయన రక్షకుడట, ఈయన రాజు అంట. చూడండి, ఆయన రాజ్యము చూడండి శాశ్వతం ఉంటుందట. చూడండి, ఆయన రాజ్యంలో గొప్ప దీవెన ఉంటుందంట అని చూడండి చాలా మంది ప్రభువుని అంగీకరించారండి. ఓసన్నా జయము, ఓసన్నా జయము. చూడండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, ఆయన రాజ్యము ఈ లోక రాజ్యము లాంటిది కాదు. ఆయన రాజ్యం నీతి సమాధానం వర్ధిల్లుతుంది. ఏం చేస్తుందమ్మా? నీతి న్యాయము సమాధానము వర్ధిల్లుతుంది ఆయన రాజ్యంలో. చూడండి, ఆయన చూడండి మరి ఆ ప్రధాన దూత బోర ఊదగానే సంఘం ఎత్తబడినప్పుడు 7 సంవత్సరాలు అక్కడ మధ్యాకాశంలో ఇందు జరుగుద్ది. నేను అనుకుంటాను ఆ ఇందుకి ఏముంటుందమ్మా, ఆ ఇందు ఎలా జరుగుద్దో ఏమో తెలియదు, కానీ నేనేమనుకుంటానంటే అక్కడ మన్నా కానీ ఉంటుందేమో ఒక వెరైటీ. సరేండి, జీవవృక్ష ఫలాలు ఉంటాయేమో. సరేండి, దేవుడే స్వయంగా వడ్డిస్తారేమో. సరేండి, ఎవరికి? అందరికి కాదు, ఎత్తబడిన వారికి, పరిశుద్ధులకే. సరేండి, పరిశుద్ధులకి అక్కడ ఇందవబోతూ ఉంది. ఎవరైతే మనస్సాక్షిని కాపాడుకుంటారో 7 సంవత్సరాలు అయిన తర్వాత చూడండి యేసు ప్రభువు వారు తిన్నగా 1000 సంవత్సరాల పరిపాలన భూలోకంలోకి వచ్చేస్తారట. చూడండి, అవును. ఆయన సింహాసనం ఎక్కడ ఉంటుంది? అమెరికాలో ఉండదు, ఇండియాలో ఉండదు, మచిలీపట్నంలో అసలు ఉండదు, ఇంగ్లాండ్ దేశంలో ఉండదు. ఎక్కడ ఉంటుంది? మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఒకే నియంత పరిపాలన. ఆ రాజు యేసు ప్రభువు వారు ఒకే రాజు, ఈ సంవత్సరాల పరిపాలన. ఆయన ఎక్కడ ఉంటారు అప్పుడు? ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఉంటారు ఆయన. సరేండి, అప్పుడు అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉంటారు. సరేండి, ఒకే మాట. అప్పుడే స్వార్థాలు ఉండవు. సరేండి, అప్పుడు ఎలాంటి లంచాలు ఉండవు,
అప్పుడు ఎలాంటి కులం అనేది ఉండదు. చూడండి, అప్పుడంతా కూడా ఒకే పరిపాలన, ఒకే మాట. మన రాజు నీతి న్యాయం వర్ధిల్లుతుంది. సరేండి, నీతి సమాధానం ఉంటుంది. స్వార్థం అనేది ఉండదు, కులం అనేది ఉండదు. 1000 సంవత్సరాల పరిపాలన అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 1000 సంవత్సరాల పరిపాలన. దేవదూతలు తిరుగుతారు. నిజంగా అసలు ఎంత బాగుంటుందో పిల్లరా. అప్పటికే చూడండి, ఎడబడిన సంఘం అంతా కూడా ఉండదు పిల్లరా. చూడండి, యేసు అంటే ఏదో మామూలుగా కాసేపు చెప్పుకుని వెళ్ళిపోయేది కాదండి. చూడండి, మనం నేర్చుకునేది, చూడండి మనం ఆరాధించేది, చూడండి మనం దేవుని కోసం చూడండి మనం నిలబడేది పిల్లరా. యేసు రాజ్యం అంటే అది పరిశుద్ధులకే కుదురుద్ది. అది మారుమనసు పొందాలి, కడగబడాలి. చూడండి, యేసు రక్తంలో కడగబడాలి. దేవుని కోసం మనం ఉపయోగపడే సాధనాలుగా ఉండాలి లేరా. చాలా భయభక్తులుగా ఉండాలి. ఈ లోకంలో కూడా దేవుడు దీవెన రావాలి. చూడండి, ఇందాక బాబీ చెప్పాడు ఆయన గురించి. అంత 100% ఇచ్చినా ఇంకా ప్రబలిందంట ఆయన పని. చూడండి, అది చూడండి ఏమీ లేవు కానీ దేవుడు ఉన్నాడు ఆయన చేతుల్లో. ఎవరున్నారమ్మా? ఏమి లేవు కానీ ఎవరున్నారు ఆయన చేతుల్లో? దేవుడు ఉన్నాడు పిల్లరా. దేవుని మొత్తే చాలు. చూడండి, కాబట్టి పిల్లరా మనం కూడా ఎలాగ ఉండాలంటే రాజులాగా ఉండాలి. చూడండి, ఆయన అంటాడు 29లో ఆఖరి వచ్చిన 25 వచ్చిన ఏబు గ్రంథంలో, సేనలో రాజు వలే ఉన్నాను అంటాడు ఏబు గారు. ఎలాగున్నాడమ్మా? నేను రాజులాగా నీ వద్దకు వస్తాను. ఆయన ఎవరైనా యథార్థమంతుడు, న్యాయమంతుడు, యెహోవాయందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అప్పుడు యేసు ప్రభు చెడుతనం విసర్జించిన వాడు, యథార్థమంతుడు. యేసు దగ్గరికి ఎలా వెళ్తాను అన్నాడు ఆయన? రాజు వలే వెళ్తాను. బా, యేసుని ఎలా ఎదుర్కొంటాడు ఆయన? రాజు వలే. ఎంత చూడండి. అవును, శారమ్మ చనిపోయినప్పుడు అబ్రహం గారు సుశాన భూమికి కొంత భూమి కొంటారు. భూమి కొన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఒక మాట అంటారు. ఆయన ఏమంటారు తెలుసా? నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావంటారు. ఆదికాండం 23:5 హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. బా, ఈ అబ్రహం గారు ఎలాగ ఉన్నాడంట? ఆ ఏరియాలో మహారాజు వలె ఉన్నాడట. రాజులు మాట తప్పరండి, రాజులు వెనక్కి తిరగరండి, రాజులు పిరుకువారులాగా ఉండరండి, రాజులు ధైర్యంగా ఉంటారు. నువ్వు ఆ రాజ్యంలో నీకు ఆ రాజు, ఏ రాజు అయినా రాజులకు రాజు, ప్రభువులకు ఆ రాజును నువ్వు ఎదుర్కోవాలంటే చూడండి. అవును, అబ్రహం గారు ఎలా జీవించారంటే మహారాజులాగా జీవించారంటే అండి. ఆయనకి యుద్ధం కూడా తెలుసా మీకు? అబ్రహం గారికి యుద్ధం చేశాడు తెలుసా? లోతును తీసుకెళ్ళిపోయిన సందర్భంలో తీరండి, ఆ మహారాజు వల్ల ఉన్నారట. ఎలాగున్నారండి? అబ్బా, ఆ తల్లి మాట తప్పదండి. చూడండి, ఆ తండ్రి మాట తప్పడండి. నూజుడు అయ్యగారు చెప్తారు, ఒక ఆయనకి ఆ దినాల్లో సుమారు 100 సంవత్సరాల టైంలో చూడండి, మా అమ్మాయి పెళ్ళి అవుతుందయ్యా, మిర్జాపురం నుంచి వెళ్ళి నూజివీడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి అవుతుందయ్యా, ఒక తాటాకులు కావాలి, ఒక 500 తాటాకులు కావాలి మహాప్రభు, మేము పెళ్లి చేసుకుంటాం, కొంచెం తాటాకులు ఇస్తారంటే, మీది ఎక్కడయ్యా? మిర్జాపురంలో నేను ఒక ఉత్తరం రాసి చూడండి, అవును 500 తాటాకులు అనబోయి 500 రూపాయలు రాసి సంతకం పెట్టేశాడట. అప్పుడు ఎకరం రూపాయి అంట. ఎంతమ్మా ఎకరం రేట్? ఎంత? రూపాయి. 500 ఎకరాలని సంతకం పెట్టేశాడు. సంతకం పెట్టేసిన తర్వాత తాటాకులని రాయకుండా ఏం రాశాడు? ఆగా ఇక్కడే ఉండని మైలువరం వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు రథం వేసుకుని. అన్నయ్య, మరి 500 తాటాకులు అనబోయి 500 రూపాయలు రాశాను, నేనేం చేయాలి ఇప్పుడు అనంట. నోరు మీరా, మన ఎవరో రాజులు మాట తప్పకూడదు, ఇచ్చేయన్నారంట ఆయన. ఆ పాప పెళ్ళేమో కానీ ఎంత వచ్చినాయి ఆయనకి? 500 రూపాయలు. అబ్బా, ఎంత సంతోషమో. సరేండి, మాట తప్పరు. రాజు రేపొద్దున 1000 సంవత్సరాల రాజు పరిపాలనలో పరలోకంలో నువ్వు ఉండాలంటే నువ్వు ఎలాగుండాలంటే రాజులాగా ఉండాలి. రాజులు టీవీగా ఉంటారు. ఎలాగుంటారమ్మా? రాజులు ఎలాగుంటారు? టీవీగా ఉంటారు. సరేండి, రాజులు నీతిగా ఉంటారు. రాజులు వెనక్కి తిరిగే వారుగా ఉండరు. సరేండి, అవును, రాజులు నీతిగా ఉంటారు. కాబట్టి పిల్లరా మనం కూడా ఎలాగ ఉండాలంటే ఆ రాజ్య పరిపాలన ఉన్నది. ఇప్పటి నుంచి కూడా మనం రాజులాగా ఉండాలి. మీరు ఏర్పరచబడిన రాజ్య వంశమును, యాజక
సమూహమై ఉన్నారు. పేతురు గారు అంటాడు, ఎవరమ్మా మీరెవరు? ఏర్పరచబడిన రాజవంశంలో. సరండి. కాబట్టి పిల్లరా ఎలాగ ఉండాలంటే రాజు వంశం వల్లే ఉండాలి. సరండి. అవును, ఆ రక్తం వేరు. సరే, కాబట్టి పిల్లరా మనం కూడా మన రాజు, నీ రాజు ఎవరంటే సాత్వికుడు, నీ రాజు ఎవరంటే నీతిమంతుడు, నీ రాజు ఎవరంటే రక్షణకర్త. సరండి. అవును, మనం కూడా ఎలాగుండాలంటే ఆ రాజుని, రాజు కుమారుల వలె, రాజు కుమార్తెల వలె ఏబు గారు లాగా ఉండాలి. రాజులాగా వస్తాను అంటున్నాడు. అబ్బా, దేవుడి దగ్గరికి ఎలాగెళ్తాడు ఆయన? దాక్కునా ఎలాగెళ్తాడు ఆయన? రాజులాగా వెళ్తాడంటే అండి. సరే, కాబట్టి పిల్లరా వీళ్ళందరూ కూడా హోసన్నా జయం అంటే నిజంగా ఆ గాడిది అసలు పరవశించిపోతుందంటే అండి. ఎంత ఘనత ఆయన మొయ్యబట్టే కదా. ఏమండి, యేసును మొయ్యబట్టే కదా నాకు ఈ ఘనత. యేసు నా పై ఉండబట్టే కదా నాకు ఈ ఘనత. అమ్మో, ఎంత సంతోషమండి. సరేండి పిల్లరా, మీరు యేసు ప్రభువుని మొయ్యండి, మీకు ఎంత ఘనత వస్తుందో చెప్పడానికి లేదు. మన చేతులు అపవిత్రంగా ఉండకూడదు. మన చేతులు ఓట్లేస్తున్న డబ్బులు కానీ, లంచాలు కానీ, పాపం కానీ, చూడండి పిల్లరా, ఎలాంటి లెటర్లు కానీ, లేదా తప్పు సంతకాలు కానీ ఉండకూడదు. నీ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాలి. నువ్వు ఒక రాజు వలె ఉండాలి. నీ రాజు నీతిమంతుడు. సరేండి. అవును, కాబట్టి నువ్వు ఆయన మొయ్యి, ఎంత ఘనత వస్తుందో చూడండి. వాళ్ళ అంత కోటేశ్వరరాలు నన్ను పిలిచి ఎంత మర్యాద, ఎందుకండి ప్రభువుని మోస్తున్నాను కాబట్టి. సరేండి. ఆ దేవుని మోస్తే ఎంత ఘనత అండి. చూడండి, ఎంతో మంది సువార్థికులు సువార్త మోసుకుంటూ మన భారతదేశం వచ్చారు. సువార్తను మోసుకుని వచ్చారు, యేసును మోసుకుని వచ్చారు, లేదా రక్షణ మోసుకుని వచ్చారు. ఎంత ఘనత అండి. సరేండి. అవును పిల్లరా, చాలామంది ఏదో వాక్యం అవుతే వెళ్ళిపోతారు. ఇక అంతవరకు కాదండి. నువ్వు ప్రభువుని మొయ్యాలి, దేవుని సాక్షి పెట్టుగా ఉండాలి. ఒకవేళ కట్టబడిన గాడిదలాగే ఉంటే, కట్టబడిన గాడిదకి ఈ ఘనత లేదు. ఇప్పబడిన గాడిదకి ప్రభు పైన ఉన్న గాడిదకే ఘనత వచ్చింది. లేరా? అవునండి. కట్టబడిన గాడిదకి ఘనత లేదు. ఇంకా నువ్వు కట్టవద్దు కులానికి, ఆచారాలకి, చూడండి ధనానికి, చూడండి పాపానికి, లోకానికి, అపవాదికి. ఎన్నో కట్లు. మారు మనసులో కూర్చో, ప్రార్థన చేసుకో, ఆ కట్లన్నీ ఇప్పుకో. చూడండి, స్వేచ్ఛ, రక్షణ, ఆనందం. చూడండి, ఎంతో మనశ్శాంతి, సంతోషం, దీవెన, ఎంత దీవెన ఉంటుందో చెప్పడానికి వీల్లేదు పిల్లరా. చూడండి. అవును, కాబట్టి మనం ఎలాగుండాలి? కట్టబడిన గాడిదలాగా ఉండకూడదు, యేసుని మోసే. ఇక్కడ పులిగేట దాటగానే రేపల్లి వెళ్తుంటే ఆ ఏరు దాటగానే పెనుమూడు లంక అని ఒక ఊరుంది. జాన్ గారు అని మారుమోసి పొందారు దానియేలయ్య గారి దగ్గర. సరేండి. దానియేలయ్య గారి దగ్గర లాస్ట్ మీటింగ్లోకి వెళ్ళి నా పశ్చాత్తాపం రావట్లేదా అంటే, మీ ఊరి చివరికి వెళ్ళి ప్రార్థన చేయండి అని దానియేలయ్య గారు ప్రార్థన చేశారట. ఈ జాన్ గారు నాకు కూడా కన్నీరు రావాలి, రక్షణ రావాలని కూర్చున్నాడు అన్న ప్రార్థన చేయటానికి. ఇన్ని సొట్లు చుట్టుకుని, ఇంత మొంత కళ్ళు పెట్టుకుని, నిద్ర రాకుండా. కళ్ళు ఎందుకమ్మా? కళ్ళు తాగితే నిద్ర రాదా? సొట్ట వెలిగించాడట. సొట్ట వెలిగించిపోయి కూర్చున్నాడట. దేవుడి దయను బట్టి ఆ సొట్టను పట్టుకోకుండానే, కళ్ళును పట్టుకోకుండా దేవుడు దర్శించాడట. ఆయన మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన తర్వాత మంచి భక్తి చేస్తున్నాడు. ఆయన చాలా మంచి భక్తి చేస్తుంటే దేవుడు అన్నారు, ఒక దినాన్న, అబ్బాయి నేను శుభట్టపురం వెళ్ళి వాక్యం చెప్పమన్నాడట. అమ్మో, ఆ ఊరు నేను వెళ్ళనయ్యా, ఆ ఊరంతా దొంగలే. చూడండి, ఆ ఊరందరూ దొంగలే బాబు, నన్ను పొడి చంపేస్తారు బాబు, నేను వెళ్ళనన్నాడట. లేదు జాను, నువ్వు వెళ్ళు, ఆ ఊరిని నేను ఒక అద్భుతం చేయబోతున్నానంటే, ప్రభా నేను వెళ్ళను కానీ నువ్వు నా భుజాల మీద ఎక్కితే వెళ్తానన్నాడట. మొండి. దేవుడు మాట్లాడేవారు 3 రోజులు 4 రోజులైనా ప్రార్థన నుంచి లేచేవాడు కదంటే, సర్లేపా అన్నారట. సరేండి. అవును, సర్లేపా అంటూ ఇప్పుడు ఎవరు మోసుకెళ్తున్నాడు? ఈయన ప్రభువుని మోసుకెళ్తున్నాడండి. ఆ ట్రైన్లో ఎక్కితే అమ్మో యేసు ప్రభువారు అన్నారంట ఒక ఆవిడ. ఆ ట్రైన్లో ఉన్న ఆ పెట్టులో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళిపోయినాయి అంటండి. చాలా మంది వచ్చి చూశారంట. యేసై ఉన్నాడు ఆ పెట్టులో అని కేకలేస్తాను చాలా మంది చూశారంటండి.
ఆయన వెళ్ళిపోయారు అక్కడికి. ఆ ఊరంతా చిన్న పల్లెటూరు, మేము చాలాసార్లు వెళ్ళాం అక్కడికి. చూడండి, ఒక 10 మంది ముసలోళ్ళు ఆలయాలో 10 మంది వచ్చారంట ఆ ఊరంతా చెప్తే. వాక్యం చెప్తున్నారు. ఆయన యేసుదాస్ గారు ఆయన కడుపు నొప్పి వచ్చిందంట అప్పుడే. చూడండి, హాస్పిటల్కి వెళ్తానికి ఎక్కడో చీరాల బాపట్ల ఎక్కడికి వెళ్ళాలి. ఆ రాత్రిపూట అసలు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ప్రార్థన చేపిద్దామని తీసుకొచ్చారట. సరే కూర్చోండి అన్నాడట. వాక్యం చెప్తుంటే లేరా వాక్యం చెప్తా 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 ఉన్నారంట. ఓ దొంగ, ఓ ఎబ్సారి, ఓ ఇలా చూడండి ఇలాగా ఆయన స్ట్రైట్గా ఉండేయంట వాక్యాలు. కింద పడి దుల్లాడుతున్నాడంట. అమ్మో ఈ కడుపు నొప్పి ఎక్కువైపోయిందాం అనుకున్నాడట. కడుపు నొప్పి ఎక్కువైపోతాం ఓ కొట్టుకున్నాడంట. కొట్టుకుండే, ప్రభా చీరాల్లో బ్యాంకీ దోసేసింది నేనే ప్రభా, మచిలీపట్నంలో హిల్లు దోసేసింది నేనే ప్రభా. మచిలీపట్నం కూడా ఆ బీచ్లో ఇంత లోతు కప్పెట్టేసి తాటాకులు మంట పెట్టి తుపాకి పెట్టి చెప్పు ఒప్పుకో అన్నారంట పోలీసులు, ఎస్ఐలు. అసలు ఆయన లెక్కే చేయలేదంట. ఆయన అంత పెద్ద దొంగ, పగడ దొంగ రాత్రి దొంగ అంట యేసుదాస్ గారు అని. చూడండి, రామదాస్ ఆయన పేరు ఫస్ట్. చూడండి, కానీ మొత్తానికి కింద పడి దొల్లాడేసి, ప్రభా గుంటూరులో పలానా ఇల్లు దోసింది నేనే, ప్రభా ఇది గుడివాళ్ళలో పలానా ఇల్లు దోసింది నేనే, ప్రభా ఇది విజయవాడలో పలానా బ్యాంకీ దోసేసింది నేను, అన్నీ చెప్తుండే పోలీస్ స్టేషన్లో పాడేశారని తీసుకెళ్ళి ఆయన. ఆ ఎస్ఐ గారు అన్నీ రాసుకున్నాడంటండి. అన్నీ రాసుకుని ఆ ప్రభుత్వం వారు వచ్చి నీకు ఒప్పుకున్నాను యథార్థవంతుడు, దేవుడు నిన్ను మార్చుకున్నాడని ఆయన అన్ని కేసులు, ఆయన మీద కేసులని కొట్టేశారంట. ఆయన దానియేలు గారి దగ్గర మారుమనసు పొంది సరండి అప్పుడు చూడండి యేసుదాసుగా మార్చబడి ఎంత సేవ చేశారో. ఎందుకంటే ఆ భక్తుడు యేసు ప్రభువుని మోసుకుని వెళ్ళాడు. ఆ ఊరు యేసయ్యను మోసుకుని వెళ్ళాడు. నువ్వేదన్నా ఊరు వెళితే, నీ బంధువుల దగ్గరికి వెళితే నువ్వు కూడా ప్రార్థన చేసుకుని ప్రభువుని మోసుకెళ్ళు. ఎంత ఆ ఊరికి రక్షణ వస్తుంది, మీ బంధువులకు రక్షణ వస్తుంది. చాలా బైబిలే తీసుకెళ్ళరు. సరండి, అసలు నేను యేసయ్యను నమ్ముకున్నాను, ఈ అద్భుతం జరిగింది, ఇదిగో ఇన్న సాక్ష్యం ఇదిగో అని చెప్పరండి. ఆ భక్తుడు మోసుకెళ్ళాడంట, ప్రభువుని మోసుకెళ్ళాడట. నిజంగా ఆ ఊరు చూడండి అందరూ మారిపోయి ఆయన సువార్తపూర్వంగా మార్చబడిందండి. చూడండి, అక్కడ మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారండి. 150,000, 170,000, 2 లక్షలు. చూడండి ఎంతమంది ప్రజలు విశ్వాసులే, ఎంత ఆశీర్వాదం. చూడండి, అవును. కాబట్టి పిల్లరా నువ్వు ప్రభువును మోయి నీకు ఎంత ఘనత వస్తుందో. చూడండి, లోకాన్ని మొత్తం ఏమొస్తుందండి? ఏమండి, లోకాన్ని మొత్తం ఏమొస్తుందండి? పాపాన్ని మొత్తం ఏమొస్తుందండి? శాపాన్ని మొత్తం ఏమొస్తుందండి? చూడండి పిల్లరా, విడుదల పొందాలి, రక్షణ పొందాలి, ఈ లోకానికి వేరైపోయి ప్రత్యేకమైన జీవితం ఉండాలి. పిల్లరా ఏమైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయగా నీ కన్నీటి ప్రతి బొట్టు ప్రభు దగ్గర వెళ్ళి మొరపెడతా ఉంటుంది. దేవుడు కంపల్సరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ బిడ్డలను రక్షించమా, లేకపోతే కనుక నీకు గొప్ప మేలు జరుగుతామా, లేకపోతే నీ బంధువులు రక్షించమా, నువ్వేం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జరుగుద్ది. కన్నీరికి చాలా విలువ ఉంది బైబిల్లో. సరండి, అవును. కాబట్టి కట్టబడిన గాడిదకి విలువ లేదు, కానీ ప్రభు దగ్గరకు వచ్చి యేసును మోసిన గాడిదకి ఎంత విలువో చెప్పడానికి లేదు. మనం ఎలా ఉన్న కట్టబడిన స్థితిలో ఉండకూడదు. ఇంకా మారు మనసు లేని వారుగా ఉంటారు చాలామంది. మారు మనసు పొందండి అమ్మా, మారు మనసు పొందండి అయ్యా, రక్షణ పొందండి, కొన్ని దినాలు ప్రార్థన చేసుకోండి, కడగబడండి, సరి చేసుకోండి, మీది కాని వస్తువు మీరు తిరిగి ఇచ్చేసేయండి, సమాధాన పడండి, మనుషుల దగ్గరికి వెళ్ళండి, క్షమాపణ అడగండి, మీరేం తీసుకున్నారు వారికి తిరిగి ఇచ్చేసేయండి, సమాధాన పడండి, రక్షణ పొందండి, తగ్గించుకోండి, క్షమాపణ అడగండి. సరేండి, క్షమాపణ అడగండి అని చెప్తే అమ్మో ఈ భక్తి మేము చేయలేము కానండి. చూడండి నామకార్థంలో అసలు ఏముండదు, ఇక దీవుని ఆశీర్వాదాలే సరేండి వచ్చేస్తాయి నిజంగానే. సరేండి, కాబట్టి పిల్లరా చూడండి రక్షణ పొందాలి. కట్టబడున్న గాడిదకి విలువ లేదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన గాడిదకి ఎంత విలువ ఉందో. సరేండి, అవును పిల్లరా. మీకు కూడా తెలుసా, నేను ముగిస్తున్నాను. మంచి భక్తి చేసి ప్రభువును మోయి, ప్రభువును మోస్తే ఆయన గనక నీ పైన ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది, నీకు స్వస్థత వస్తుంది, నీకు నెమ్మది వస్తుంది, నీకు దీవెన వస్తుంది. సరేండి, ప్రభువుని కనుక నువ్వు మోస్తే నీ మనస్సు చాలా దీవెనకరంగా మారిపోద్ది. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభువు నిన్ను వాడుకుంటాడు.
సరేండి, చాలా దీవెనకరంగా మార్చేస్తాడు. పిల్లరా, ఇంకా కట్టుబడి ఎన్ని కట్లు చేత మనం కట్టుబడి ఉన్నామో ఆ కట్లన్నీ కూడా మనం తీసుకుని మారుమనసు పొంది చూడండి, మన రాజు ఎలాంటి నీతిపరుడు, ఎలాంటి రక్షణకర్తో, ఎలాంటి దీనుడు, ఎలాంటి సాత్వికుడు ఆ రాజు. నువ్వు ఆ రాజ్యంలో, ఏ రాజ్యంలో చూడండి, ఆ రాజ్యంలో నువ్వు తేజరిల్లాలంటే చూడండి, ఇక్కడ కూడా నువ్వు అబ్రహం గారి లాగా మహారాజువై ఉండాలి, ఏబు గారి లాగా రాజు వలె జీవించాలి, రాపరచబడిన రాజవంశం వల్ల ఉంటే దేవుని ఇవన్నీ జరగాలంటే కట్టబడిన స్థితిలో మాత్రం ఉండకూడదు. ఏ స్థితిలో ఉండకూడదమ్మా? కట్టబడిన స్థితిలో. మరి ఈ లోకానికి కట్టిన కట్లన్నీ కూడా తీసుకుంటే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. మా మనుషులు యవనస్తులు కట్లు ఇప్పుతినప్పుడు ప్రపంచానికి బిల్లి గ్రహం గారు, డిఎల్ మోడీ గారు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. నిన్ను కూడా వాడుకుంటాడు, నిన్ను కూడా వాడుకుంటాడు. దేశానికి దీవెనకరంగా, ప్రపంచానికి దీవెనకరంగా, అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అది ప్రభువు కావాలని చెప్పండి. ఎవరు కావాలమ్మా? అది ప్రభువు కావాలని చెప్పండి అని చెప్పగానే వదిలిపెట్టేశారు. పిల్లరా, నువ్వు ప్రభువు కావాలి, దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. కట్లు తీసుకుంటావా? కట్లు తెంచుకుంటావా? నిజంగా ఆ ప్రభువుకి ఈ రోజున నేను యేసు ప్రభువుకు వాహనంలాగా ఉండాలి, యేసు ప్రభు నా మీద ఉండాలి అనే ఆశ నీకుంటే లేచి నిలబడి ప్రార్థించే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మా అడ్రస్ ఎల్ఏఎఫ్ బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.